మన 48 ఫార్ములా సిరీస్లో ఇది 11th టాపిక్. జాగ్రత్తగా వినండి, మీకు చాలా యూజ్ అవుతుంది. పవర్ఫుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా యూజ్ చేసేటువంటి ఫార్ములా ఏంటో తెలుసా? ఈ ఇతరులని వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడేలా వాళ్ళు చేసుకుంటారు. ఈ వ్యక్తి లేకపోతే ఆ పని వేరే వాడు ఎవడో చేయలేడు అనేంతగా వారు పేరు ప్రఖ్యాతలు పొందించుకుంటారు. మీరు ఫీల్ ఫ్రీగా ఫ్రీడమ్ పొందాలి అంటే మీ అవసరం అందరికీ ఉండాలి, అలాగే మీ మీద అందరూ ఆధారపడేలా మీరు చేసుకోగలగాలి. మీ మీద ఎంతమంది అయితే ఎక్కువగా ఆధారపడతారో మీకు అంత ఎక్కువగా ఫ్రీడమ్ ఉంటుంది. సో దీన్ని మీకు అర్థమయ్యేటువంటి విధంగా సింపుల్గా చెప్తాను. నెగిటివ్గా మాత్రం థింక్ చేయొద్దు, పాజిటివ్గా తీసుకోండి. నువ్వు ఒకరి కింద వర్క్ చేస్తున్నావు, నీ బాస్ ఎవరైతే ఉన్నారో అంటే నీ యజమాని ఎవరైతే ఉన్నారో అతను నీ మీద ఎలాంటి ఫీలింగ్తో ఉండాలంటే, అరే వీడు లేకపోతే ఈ పని ఎలా అవుతుంది, వేరొక పర్సన్ వీడిని రీప్లేస్ చేయగలుగుతాడా అనేటువంటి విధంగా నువ్వు ఆ పనిలో ఒక ప్రాముఖ్యం పొందేటువంటి వ్యక్తిగా నువ్వు ఎదిగిపోవాలి. అంటే ఆ పని నీకు తప్ప ఇంకొకటి చేత కాకూడదు. ఒకవేళ చేతనైనా నీ అంత బలంగా, నీ అంత నమ్మకంగా, నీ అంత పర్ఫెక్ట్గా చేసేటువంటి వ్యక్తి ఇంకొకటి రాకూడదు. ఆ పనిలో ఆ వ్యక్తి దగ్గర నువ్వు అంత నమ్మకం పొందాలి, అంత ప్రావీణ్యం పొందే వ్యక్తిలా నువ్వు ఎదగాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకున్నప్పుడు, సార్ నేను ఇక్కడి నుంచి వెళ్తాను సార్ అన్నప్పుడు, ఓకే పోరా బాబు నువ్వు పోతే నీలాంటి ఇంకొకడు వస్తాడు అనే దానికన్నా, అరే నువ్వు అలా వెళ్ళిపోతానంటే ఎలాగరా, నేను ఇక్కడ ఏమైపోవాలి, నువ్వు లేకపోతే ఈ పని ఇంకొకటి ఎవడు చేయగలుగుతాడు అని నీ బాస్ అనేలా నువ్వు ఎదగాలి. అలా ఎదుగావు అంటే కనుక నువ్వు ఆ ఫీల్డ్లోనే కాదు, నీ జీవితంలో ఒక సక్సెస్ఫుల్ పొజిషన్గా రీచ్ అయిపోయావు అని అర్థం. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో, ఎక్కడైతే మీరు ఉన్నారో బాగా గుర్తుపెట్టుకోండి. మీ సరౌండింగ్స్ని, మీ బాస్ని మీరు ఒక్కసారి గమనించోడండి. అతను నీ పట్ల ఏ భావంతో ఉన్నాడు, ఏ ఆలోచనతో ఉన్నాడు, నువ్వు వదిలేస్తే ఇంకొక పర్సన్ పెట్టుకుంటాడా లేదా అనేటువంటిది ఒక్కసారి ఆలోచించోడండి. ఇతరులు మీ మీద ఆధారపడేట్టు మీరు చేసుకోగలిగితే మీరు ఏ విషయానికి భయపడాల్సిన అవసరం లేదు. అది బాస్ అయినా కానీ ఎవరైనా సరే. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీ బాస్ ఆలోచన ఎలా ఉంటుందో ఒక్కసారి గమనించుడు. 2 గుర్రాలు బరువును మోస్తూ నడుస్తున్నాయి అనమాట. అందులో ఒక గుర్రం బాగా బద్ధకస్తురాలు. అది ఏం చేసిందంటే, బాగా యాక్టివ్గా ఉండేటువంటి గుర్రం కంటే ఇది చాలా నీరసంగా వెనకాల నడవలేక నడుస్తూ ఉన్నట్టు అనిపించింది. వెంటనే ఆ యజమాని చూసి ఏం చేశాడంటే, ఏ గుర్రం అయితే నడవలేకపోతుందో ఆ గుర్రం మీద ఉన్నటువంటి బరువును తీసుకెళ్ళి బాగా నడిచేటువంటి గుర్రం మీద వేశాడు. అప్పుడు ఈ గుర్రం అనుకుంది, పిచ్చి గుర్రం, దానికి నటించడం రావట్లేదు, నేను చూడు ఎంత బాగా నటించాను, నువ్వు ఇలాగే ఉన్నంత వరకు నిన్ను అలాగే మన యజమాని వాడుకుంటాడు, నీకు తెలియట్లేదు అని చెప్పేసి ఆ గుర్రాన్ని హేళన చేస్తూ మాట్లాడుతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఆ గుర్రాలు అంతా ఓకే. సాయంత్రం అయ్యేసరికి 2 గుర్రాలని చూస్తున్నాడు. నాకు ఈరోజు యాక్టివ్గా ఉండేటువంటి గుర్రం చాలా సహకరించింది, ఈ గుర్రం ఎప్పుడు కూడా ఇలాగే చేస్తుంది, ఇంకా దీనికి తిండి పెట్టి ఏందండగా దీని తిండి కూడా నేను ఈ గుర్రానికే పెడతానని చెప్పేసి 2 వంతులు తిండి దానికి పెట్టి, దీన్ని తీసుకెళ్ళి పేక్కొస్తాను, కనీసం దీని తోలైనా సరే నాకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఆ పని చేశాడు. జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఎక్కడైతే వర్క్ చేస్తున్నావో, నువ్వు ఎక్కడైతే నీ ఫీల్డ్లో నువ్వు ఎదగాలని అనుకుంటున్నావో, నిన్ను నువ్వు నిరూపించుకోకపోతే, నిన్ను నువ్వు ఒక రికగ్నైజ్డ్ పర్సన్గా ఆ ఫీల్డ్లో నీ బాస్ ముందు నువ్వు హెచ్చించుకోలేకపోతే సేమ్ ఆ గుర్రానికి పట్టిన గతి నీకు పడుతుంది. ఎందుకంటే పనికి రానివాడు జనాలకి అనవసరం. ఇంకా నువ్వు ఇలాగే ఉన్నట్లయితే కొద్ది రోజుల్లో నీ పొజిషన్లో నీకైనా తెలివైన వాడో, నీకంటే తెలివి తక్కువైన వాడో నీ ప్లేస్లో మారిపోవడానికి చాలా ఆస్కారాలు ఉంటాయి. సో నేను చెప్పేటువంటి పాయింట్ని బాగా గుర్తుపెట్టుకో. జనాలందరిలో కల్లా నువ్వు ఇండివిజువాలిటీ ఎప్పుడైతే క్రియేట్ చేసుకున్నావో, నీకంటే ఒక సుస్థిర స్థానం ఎప్పుడైతే ఏర్పడిపోయిందో, అప్పుడు నీ లైఫ్లో ఉన్నటువంటి హ్యాపీనెస్ని, నీ లైఫ్లో ఉన్నటువంటి ఫ్రీడమ్ని నువ్వు చూడలేనంతగా చూస్తావు. ఈ మాట గుర్తుపెట్టుకో. నీ వర్క్లో నీ యజమాని ఫిక్స్ అయిపోవాలి, వీడు లేకపోతే ఈ పని ఎవడో చేయలేడు, ఈ ప్లేస్ని ఎవడో రీప్లేస్ చేయలేడు, వీడు నా దగ్గర ఉండాలంటే వీడికి నేను ఏం ఆఫర్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అతనికి వచ్చే కంటే నువ్వే నీ బాస్కి ఆఫర్ ఇచ్చేలాగా ఉండాలి. అప్పుడు కదా నీ స్థాయి అంటే ఏంటో తెలిసేది జనాలందరికీ కూడా. గుర్తుపెట్టుకో మిత్రమా, నేను ఈరోజు పక్కా చెప్తున్నాను చూడు. ఈ వీడియో ఏదైతే టైటిల్ చూసి నెగిటివ్గా థింక్ చేసి నువ్వు వచ్చినట్లయితే నీ మైండ్ సెట్ని మార్చుకో. ఇందులో ఎలాంటి నెగిటివిటీ లేదు. నీ మైండ్ సెట్ని నువ్వు పాజిటివ్గా థింక్ చేయగలిగితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పాజిటివ్నెస్ నీకు ఉంటుంది. నా మాట జాగ్రత్తగా ఆలోచించు. ఇతరులని నీ మీద ఆధారపడేట్టు నువ్వు చేసుకోగలిగితే, అది ఎవరైనా సరే, నీ ఫ్రెండ్స్ అయినా, నీ బాస్ అయినా, నీ ఫ్యామిలీ అయినా, ఎవరైనా సరే, నిన్ను నువ్వు అలా చేసుకోగలిగితే ఖచ్చితంగా చెప్తున్నా, నీకున్నటువంటి ఫ్రీడము ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. గుర్తుపెట్టుకో. ఓకే, నీకు నిజంగా ఈ వీడియో వల్ల ఒక బెస్ట్ పాయింట్ నీకు తెలిసిందంటే లైక్ చేయి మిత్రమా, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చెయ్యి, షేర్ చెయ్యి, ఖచ్చితంగా నా ఛానల్కి నువ్వు సపోర్ట్ చెయ్యి. నేను ఇంకా మంచి కంటెంట్తో, మంచి వీడియోస్తో నీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ దుర్గేష్. కీప్ స్మైల్. బాయ్.